వాచింగ్ అయితే దబ్ 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 అనేది తగ్గిపోతుంది. బ్రో నువ్వు అసలు నా ముందు తిప్పుకున్నావు బండి. అంటే బ్యాటరీ హెల్త్ అయితే పడిపోయింది నా ఫోన్ మొత్తం. వీడియోస్ అయితే మాట్లాడుతున్నాడు సీరియస్ గుండి సరేనా అయితే ఫోన్ ఏం చేంజ్ చెప్తావు. అసలు ఏం మాట్లాడ అర్థమవుతుందా నీకు అసలు నిజంగా తాగేసేవాడు చెప్పినట్టు. నా బండికి తగిలితే ఇక్కడ నా బండికి తగిలి హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ విత్ వి. అందరూ ఉన్నారు బాగున్నారు. ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకున్నాను గైస్. మీ అందరికీ విషయం అయితే చెప్పాలి గైస్, ఇన్ని రోజులుగా బ్లాగ్స్ డిలే అవుతున్నాయి అనుకున్నారు కదా. ఎందుకంటే నా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే దబ్ 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 అనేది తగ్గిపోతుంది. అయితే దబ్ 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 అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే బ్యాటరీ హెల్త్ అయితే పడిపోయింది నా ఫోన్ మొత్తం. వీడియోస్ అయితే డిలే అవ్వడం పక్కా ఇంక మొబైల్ ఉన్నా నా దగ్గర స్పేర్ గా. ఆ మొబైల్ అయితే అయితే నేను ట్రై చేస్తాను గైస్. వీడియో అయితే మండేనే అయితే పెట్టేస్తాను గైస్. బ్లాగ్స్ అయితే మేము ఫస్ట్ వీడియో అయితే మీరు అందరూ అయితే సపోర్ట్ అయితే బాగా చేశారు గైస్. నేను అసలు ఆ కామెంట్స్ అయితే హెవీ వస్తాయని అసలు ఊహించలేదు. చాలా కామెంట్లు పెట్టాను నేను అయితే చూశాను గైస్. అదైతే ఇప్పటికైతే రిప్లై లేదు మనోడు, ఎక్కడ ఫోన్ కూడా ఏమీ లేదు గైస్. నెంబర్ కూడా బ్లాక్ చేస్తాడు మంది గైస్. మనం ఇప్పుడు వెళ్ళి లొకేషన్ అయితే నర్సపురం అయితే వెళ్దాం అనుకున్నాను. 2 years అయితే అయిపోయింది గైస్. మేము అయితే వెళ్ళి ఆ లొకేషన్ తీసుకెళ్తున్నాం. వాళ్ళు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ఆడితో పాటు అయితే నేను కూడా వెళ్తున్నాను గైస్. రమ్మన్నాడు. నేను ఎప్పుడైతే ఏం చెప్పడు కానీ తీసుకోండి చెప్తాడు గైస్. సరేనా గైస్, ఇంకా బైక్ వ్యూలో మాట్లాడుకుందాం గైస్. గైస్ ఫైనల్ గా అయితే మనం అయితే బైక్ వ్యూకి అయితే వచ్చేసాం గైస్. ఈ రోజు అయితే నేనైతే లొకేషన్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ నాకైతే ఇంట్లో ఉండి అయితే బోర్ అయితే కొట్టేస్తుంది గైస్. నాకైతే హెల్త్ అయితే బాగలేదు. 3 days 4 days అయితే నాకైతే హెల్త్ అయితే బాగలేదు గైస్. నేనైతే లొకేషన్కి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాను మీ అందరినీ. ఎందుకంటే కోల్డ్ అయితే పట్టేసింది. హైవే మీదకి అయితే వచ్చేసాం గైస్. ఫైనల్గా అయితే మనం హైవే మీదకి అయితే వచ్చేసాం. మీ అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను గైస్. ఇటు సైడ్ నుంచి అయితే మనం అయితే ఇప్పుడు వెళ్తే లొకేషన్ అయితే వచ్చి నర్సాపురం అయితే వెళ్దాం అనుకుంటున్నాను గైస్. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది మనం అయితే నర్సాపురం వెళ్ళి. ఈరోజు అయితే మనం అయితే నర్సాపురం అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నేను మా ఫ్రెండ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను గైస్. నేనైతే వెళ్తున్నాం ఇప్పుడు నర్సాపురం. లాస్ట్ వీడియో అయితే కామెంట్స్ అయితే బాగానే వచ్చినాయి గైస్. చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. మా ఫ్రెండ్స్ కూడా అయితే ఫోన్ ఎవడు రైడు గైస్ చూసారా గైస్. ఎవడైతే మన ముందునైతే కట్ తీసుకుని అయితే వెళ్ళి అడిగేశాడు. కెమెరా కనిపిస్తే చాలు వీళ్ళందరికీ అలా ఎలా తిప్పుకుని అయితే వెళ్తారు వీళ్ళు. బాబు బ్లాగ్ తీసిన కెమెరా ఆన్ చేసిన ఇలాంటి వాళ్ళతో వెళ్తారు మనకి. చూసారా గైస్ కనిపిస్తుంది అలా అయితే తిప్పుకొని వెళ్తున్నాడు. ఎందుకురా బాబు రే, మేము వెళ్ళిపోతాం ఆగరా బాబు, నీతో నాకు సెట్ అవ్వదు. మేము ముందు సెట్ అవ్వదురా బాబు, ఆగరా బాబు, వెళ్ళిపోతాం ఆగరా బాబు. ఎలా వెళ్తున్నాడు చిన్న చూసేవాడిని అసలు ఎలా వెళ్తున్నాడు. ఆ తిప్పుతున్నాడు చూసేవాడు బండి. వాళ్ళు కూడా అలా చూస్తున్నాడు ఇంకా. ఆ డ్రైవింగ్ ఏంట్రా రే. కెమెరా ఆన్ చేస్తే చాలు గైస్. ఇలా అయితే అదో ఇలా అయితే తిప్పుతున్నారు వాళ్ళు. చాలా ర్యాష్గా అయితే తిప్పుతున్నాడు గైసాడు. మేము ఇలా పరం ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆడైతే అలా ఇలా తిప్పుతున్నాడు. ఈడవడరా రే తాగేసి ఉన్నాడే మరి అటు చూడాడు ఎలా తిప్పుతున్నాడు. అమ్మ ఈడేవాడరా బాబు, మనకి తగిలాడు. వస్తున్నాడు రా బాబు వీడు. గ్యాస్ చూసారా గ్యాస్, అసలు మేము అసలు ఏం చేయలేదన్న. అసలు మేము స్లోగా వెళ్తాడు. చాలా ర్యాష్గా అయితే వెళ్తున్నాడు. కనిపిస్తుంది మీ అందరికీ. ఆగను గ్యాస్ ఇలా అయితే నాకు అసలే ఓర్పు అసలు తక్కువ. నేను అసలు అడిగేస్తానండి ఆపేసి బండి. ఇప్పుడు బండి అయితే ఆపేసి అడుగుతాను. ఆపేద్దాం రండి. సరేనా ఆపేద్దామండి.
బ్రో ఆగు 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 ఒకసారి బ్రో నువ్వు అసలు నా ముందు తిప్పుకుని అంటున్నావు బండి ఇష్టం బ్రో నీ ఇష్టం బ్రో నేను కాదన్నా బండి ముందు నుంచి ఎందుకు తిప్పుతున్నావు అసలు నేను ఫస్ట్ సారి ఒకసారి తిప్పావు నేను చూసాం రెండోసారి కూడా అలా తిప్పుతావు నువ్వు అసలు మా దగ్గర తాగేసి ఉన్నావా తాగేసి ఉన్నావా చెప్పు ఇప్పుడు ఎన్ని ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు తిప్పుతున్నామో ముందు నుంచి ఫస్ట్ సారి తిప్పో చూసాం ఇప్పుడు ఏంటి ఇప్పుడు నువ్వు వెళ్ళి బ్రో కాదన్నా నీరు ఏంటి ఎవరిని నేను ఎందుకు కేకేస్తాను బ్రో నాకు నేను బ్లాగ్ తీసుకుని వెళ్తున్నాను నీ పని నీ ఇష్టం బ్రో నువ్వు ఎలా వెళ్తావు దేకు నాకు అనవసరం నా బండి కానీ ఎందుకు కట్ చేయాలి నా బండికి తగిలితే నువ్వు చేస్తావా ఏం చేస్తావు నువ్వు అసలు నువ్వు ఫస్ట్ సార్ చూసాం సరేనా ఫస్ట్ సార్ చూసాం ఎలా తిప్పుకుని వచ్చావు నేనేమనలేదు ఏదో మొదలు తిప్పాడు అనుకుని వెళ్ళిపోయావు మళ్ళీ 2 సార్లు తిప్పో 2 సార్లు కట్ అయిపోయినాడు 2 సార్లు తిప్పో నీకు బ్రో ఆ బ్రో ఏంటంటున్నావు అంటే సరిగ్గా మాట్లాడు పెద్ద చిన్న లేదు నీకు అసలు తెలుసు కదా సరిగ్గా మాట్లాడు సరేనా పెద్ద చిన్న లేకుండా మాట్లాడుకో నువ్వు వాడు కాదు నేను చెప్తున్నా బండి దగ్గరికి వచ్చి కట్టగొట్టావు నేను చెప్తున్నాను తప్ప నా బండి కానీ తిప్పో నేను అది అంటున్నాను 2-3 సార్లు తిప్పో మా ఊరు చూసాడు 2-3 సార్లు తిప్పో నీ బండి రా బాబా నీ బండి ఏం చేసుకుని ఇస్తావు నాకు ఎందుకు చెప్పు అసలు నా బండి కానీ ఎందుకు తిప్పాలి నువ్వు అసలు తిప్పుకో నాకు ఎందుకు నా దగ్గర నా బండి దగ్గర ఎందుకు తిప్పాలి నువ్వు నేను కట్టనురా నేను కెమెరా ఆన్లో నేను బ్లాగ్ తీసుకున్నాను నేను కెమెరా ఆపను అని చెప్తున్నాను కదా ఏం చేస్తావు ఎక్కడికి మీ వాళ్ళు ఉంటే నాకేంది ఎక్కడ రమ్మను మీ వాళ్ళు ఉంటే వీడియో చూపిస్తాను నువ్వు అలా తిప్పు ఎందుకు నేను రాను నేను ఎందుకు రావాలి నాకు పని ఏంటి మీ వాళ్ళు తీసుకుని వస్తావా ఏమన్నా తీసుకుని వస్తావు ఎందుకు తీసుకుని వస్తావు సరే తీసుకురా వెళ్ళేసి వీడైతే ఉన్నాయి తీసుకుని వచ్చేది ఆర్డర్ రాజులా మళ్ళీ చెప్తుండేమో నీకెందుకు నా ఇష్టం పడిపోతే బండి తగిలితే అన్నాను మీరు అలా తిప్పుడు నాకు అనవసరం రా ఇడే ఏం చేసినా నాకు అనవసరం కదా నా బండి చాలా రేస్గా మాట్లాడుతున్నాడు పెద్ద చిన్న లేకుండా ఏం చేస్తారా ఇంటికి మీరు వస్తున్నాం ఏంట్రా మీరు వస్తున్నాం సీరియస్ గా మాట్లాడినోడు సీరియస్ గుండి సరేనా మరి గంట కాదు నాకు ఈ రోజు నేను బయటికి వెళ్ళాలి అసలు నేను అసలు ఇటు అయ్యింది గంటనదే మాట్లాడుతూ అవుతావే సీరియస్ గా మాట్లాడుతున్నాను కదా మరి గంట అన్నప్పుడు ఎందుకు మరి సీరియస్ గా మాట్లాడినప్పుడు సీరియస్ గా నవ్వకో ఏం వదిలేంటి ఆడేంటి చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు నా బండి కానీ చాలా తిప్పుకుని వెళ్ళాడు చెప్పు ఏంటి ఏం చేస్తావు నా ఇష్టం రా ఏం చేస్తావు ఏదన్నా చేస్తాను ఇప్పుడు ఏంటి ఏదైనా చేస్తామేంటి నేను ఏం చెప్పాను నా బండి కానిచ్చి కార్నర్ తిప్పుకుని వెళ్ళకూడదు అన్నాను ఏం తిప్పుకుని వెళ్తావు నేను బండి తీయండి రా ఎక్కడ ఉంటాను ఏం చేస్తావు అసలు ఆగు కొడతావా చెయ్యనా మీద చెయ్యరా గెంటుతున్నావు ఏంట్రా ఎక్కువ మాట్లాడుకో ఆడితో మాట్లాడుతున్నాను కదా గెంటుతున్నావు ఏంట్రా మీ ఓడి సరిగ్గా మాట్లాడుతున్నా నేర్చుకోమని ఫస్ట్ ఏం చెప్తూ నువ్వు ఎక్కువ మాట్లాడది ఇద్దరు వెళ్ళండి దూరంగా ఉన్నాడు రే నీ దగ్గర ఆడి సారీ చెప్పమానండి సారీ ఆడంత రేస్గా మాట్లాడి నేను మాట్లాడొచ్చు సరేనా నువ్వు రే వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది యూట్యూబ్ లో వస్తుంది కానీ వచ్చిన తర్వాత అప్పుడు మా దగ్గర వస్తారు సారీ చెప్పమానండి ఎందుకు చెప్పడం ఏమో అన్నాడు ఏంటి నిన్ను ఎందుకు తీసుకుని వచ్చాడు ఏమో ఏంటి తెలుగుండ ఎందుకు వచ్చేస్తారా ఎందుకు తీసుకుని వచ్చారు నవ్వకరా రే ఊరుకుండా రెచ్చిపోతున్నావు నేను రెచ్చుకున్నా వచ్చింది నువ్వు పెట్టగానే బండి అరే ఆ బండికి తగిలితే ఎలా ఉంటుంది తెలుసా నీకు ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది తెలుసా అన్ని తెలుసా నీకు అసలు ఏం చేస్తావు
ఏం చేస్తావు? ఆ బండి చూసి అలా ఉందని దానికే చేయించుకోలేకపోతున్నాడు. బండి చేస్తాడా? ఏం చేయంటే నీకు అసలు ఏం మాట్లాడ అర్థమవుతుందా? నీకు అసలు నిజంగా తాగేసేవాడు చెప్పినట్టు, నీకు అసలు నిజంగా తాగేసేవాడు చెప్పినట్టు. నా పక్కన చెందుకు తిప్పుని వెళ్ళాలి, దానికి సమాధానం చెప్పి చెందుకు తిప్పుని వెళ్ళాలి, దానికి సమాధానం చెప్పి సారీ చెప్పి ఇంకెప్పుడు అలా వెళ్ళని చెప్పి అప్పుడు బండి దాని ఇస్తాను. సారీ మాత్రం ఎందుకు చెప్పు? మర్యాదగా వెళ్ళిపోతాం. ఏంటి తాళం ఇచ్చిన మర్యాదగా వెళ్ళిపోతాం. నేను తాళం ఇవ్వను. నువ్వు నా దగ్గర ఎలా మాట్లాడుతున్నావు? వేరే వాళ్ళ దగ్గర అలా తిప్పునా అన్న అజ్జని పంపించి అజ్జని తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిన తర్వాత ఏదో చెప్తాం. తీసుకొస్తాం. ఈ వీడియో యూట్యూబ్లో పెడతాను పక్క. ఏం చేసుకోండి చేసుకోండి. మళ్ళీ నా దగ్గరికి వస్తారు మీ ఇద్దరు. తాళం ఇచ్చిన నేను ఇవ్వను. చెప్పండి ఇద్దరు వచ్చి తాళం ఎందుకు తీసుకుంటున్నారా? తాళం ఎందుకు తీసుకున్నా? మీరు కట్ అవ్వదు కానీ ఏంట్రా ఏమన్నా? సరే మీకు ఉందరే ఇద్దరికి ఉంది. సరే చెప్తున్నాం ఇద్దరికి బాదురే.